ఒక 3 మాటలే మాట్లాడగలను. జనరల్‌గా నాకు ఈ దెయ్యాలు, ఆత్మలు ఇయన్నీ అంటే పెద్ద ఎక్కువ తీసుకోను. పెద్ద భయం కూడా ఉండదు. ఇన్‌ఫాక్ట్ ఎక్కడన్నా ఏదైనా హాంటింగ్ ప్లేస్ ఉందంటే ఎళ్లి ప్రత్యేకంగా చూసొచ్చిన రోజులు కూడా ఉన్నాయి. ఏముంటదక్కడ? ఎట్లాగా ఉంటదని. అయితే ఏంటంటే ఈ సినిమా ఇట్లాగా స్కేరీ సినిమా అని చెప్పినప్పుడు మనకి స్కేర్ ఏముంటదిలే అని చెప్పి నేను కూర్చున్నాను. ఎందుకంటే ఒక హారర్ సినిమా తయారు చేసేటప్పుడు అది ఎట్లా తయారవుతది? లేదా ఒక దెయ్యం మేకప్ అంటే ఎట్లా ఏస్తారు? ఇయన్నీ చూసేసి ఉన్నాం కాబట్టి జనరల్‌గా మాకు సినిమా చూసేటప్పుడు దెయ్యం సినిమా చూసేటప్పుడు పెద్ద భయం ఉండదు. ఎందుకంటే వి నో దట్ హౌ ద ప్రాసెస్ ఎళ్తది అని. అట్లాంటి నేను 4 సార్లు థియేటర్‌లో ఉలిక్కిపడ్డాను. అంటే అర్థం చేసుకోండి. అంటే నాకు ఒక షాట్ లాగ్ ఇస్తున్నప్పుడు తెలుసు అక్కడ ఏదో వస్తదని చెప్పి. అట్లాగా నేను ఇప్పుడేదో డైరెక్టర్ ఏదో నాకు జర్కిస్తాడని చెప్పి ప్రిపేర్ అయిన నేను కూడా 4 సార్లు జర్క్ తిన్నాను సినిమాలో. అంటే ద వే డైరెక్టర్ అక్కడ ఏ ఎఫెక్ట్ ఇస్తే నాలాంటి ఆడియన్ కూడా ఒక్కసారి కుర్చీలో ఇలా లెగిసి పడతాడో అట్లాంటి ఎఫెక్ట్ అయితే చాలా బాగా తీసుకొచ్చారు. ఇక్కడ భయం వస్తదని తెలుసు మీకు. మీరు గట్టిగా భయపడతారు కూడా. తెలిసి కూడా భయపడే సినిమా ఇది 'ఈషా' అనేది. అది చాలా రేర్ ఎడిటింగ్ మీద, సౌండ్ మీద గ్రిప్ ఉంటేనే అది వస్తది. అంత బాగా డైరెక్టర్ గారు ఈ సినిమాలో ఎగ్జిక్యూట్ చేశారు. అపార్ట్ ఫ్రమ్ దట్ ఏదో ఓకే. భయపెడుతున్నారు అనుకున్నాను. లాస్ట్ 15 నిమిషాలు ఆఫ్ ద సినిమా అయితే వండర్ అండి ఇది సినిమా. వండర్ అంటే ఐ మీన్ ఒక చిన్న సినిమాల్లో అంత మంచి కథ, అంత మంచి ఏమంటారు దాన్ని? ఒక హర్రర్ సినిమాలో ఏంటంటే అంత భావోద్వేగం మనకి కలగదు జనరల్‌గా. బట్ డైరెక్టర్ గారు లాస్ట్ 15 మినిట్స్‌లో మోర్ దాన్ స్కేరీ, మోర్ దాన్ ఎఫెక్ట్స్ కన్నా కూడా ఒక బ్యూటిఫుల్ ఒక మెసేజ్ గాని, ఒక బ్యూటిఫుల్ కథని ఆ లాస్ట్ 15 మినిట్స్‌లో చెప్పడం జరిగింది. అప్పటి వరకు భయపడిన మీరు లాస్ట్ 15 మినిట్స్ అయితే మాత్రం కళ్ళంట నీళ్ళు పట్టుకొని బయటకొస్తారు. అంత మంచి సినిమా ఇది. నేను ఈ లాస్ట్ 5 మంత్స్‌లో అయితే లాస్ట్ 1 ఇయర్‌లో అయితే నేను నియర్లీ 60, 70 చిన్న సినిమాలు చూశాను. ఆల్మోస్ట్ రోజుడిసి రోజు ఒక చిన్న సినిమాలు చూస్తూనే ఉన్నాను. అది మంచిదైనా, చెడ్డదైనా కొంచెం రీజనబుల్‌గా క్వాలిటీ బాగుంటే చూస్తూనే వస్తున్నాను. నేను సెలెక్ట్ చేసుకున్నయి నేను గాని, వంశీ గాని ఇద్దరం కలిసి సెలెక్ట్ చేసుకున్నయి 4 సినిమాలు. 4 సినిమాల్లో ఆల్రెడీ 2 సినిమాలు రిలీజ్ అయినాయి. ఇది మూడో సినిమా. ఇంకొక సినిమా ఉంది. అది తొందరలోనే రివీల్ చేస్తాము. డెఫినెట్‌గా మా నమ్మకం అయితే ఈ సినిమా ఒమ్మవ్వదని చెప్పి అనుకుంటున్నాము. ఎందుకంటే సినిమా అయితే బావుంది. మీ అందరికి తెలుసు మిగతా ఫ్యాక్టర్స్ అన్నీ కూడా అక్కడ ఉన్న స్వభావం, అక్కడ ఉన్న లక్ ఇయన్నిట్ల మీద చాలా డిపెండ్ అయి ఉంటుంది. 100% మంచి సినిమానైతే మీ ముందుకు తీసుకొస్తున్నాము. మీ డబ్బులైతే వేస్ట్ కావు. 100% మీకు ఎక్కువ ప్రైస్‌లు గాని ఇవి పెట్టకుండా చాలా మీకు రీజనబుల్ ప్రైస్‌లకే ఈ సినిమా కూడా అందించేటట్లు చూస్తాము. అండ్ రండి, భయపడండి, ఎంజాయ్ చేయండి. డిసెంబర్ 12థ్ డెఫినెట్‌గా అయితే కొంచెం హార్ట్ వీక్‌గా ఉన్న వాళ్ళైతే థియేటర్‌కి రావద్దు. వచ్చి తర్వాత ఏదన్నా అయితే మమ్మల్ని అడగొద్దు. ముందే చెప్తున్నాం. హార్ట్ వీక్‌గా ఉన్న వాళ్ళైతే మాత్రం దయించి ఈ సినిమాకి రావద్దు. బికాజ్ డెఫినెట్‌గా మీరు ఇబ్బంది పడతారు. అది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా ఫర్దర్‌గా ఉంది కాబట్టి అందరి గురించి కూడా మళ్ళీ ఆ స్టేజ్ మీద మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వాసు గారు. థ్యాంక్ యూ సో మచ్ అగైన్. లైక్ ఈ కాంబినేషన్ సూపర్ హిట్ అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీ హ్యావ్ ఎ Q&A సెషన్.